లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అని చదువుకుంటారు. అసలు దేనికోసం ఇది ఉపయోగపడుతుంది రేపు పొద్దున అనేటువంటి సందేహాలతో చాలా మంది నేర్చుకుంటారు. లిమిట్ అనేది కురుక్షేత్ర యుద్ధంలో ఎక్కడన్నా ఉందా, ఆ రిలవెన్స్ ని తీసుకొచ్చి దాని మీద మహాభారత యుద్ధంలో లిమిట్స్. సో ఇప్పుడు నానో వరల్డ్ స్కూల్స్ వస్తున్నాయి. పేరెంట్స్ అందరూ కూడా కాస్త ఉత్సుకత చూపిస్తున్నారు. అంటే అసలు ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక ఆసక్తి ఉందండి. 4 పిల్లర్స్ మీద. ఒకటి ఫర్దర్ గా వాళ్ళ ప్రొఫెషనల్ గ్రోత్ కోసం అకాడమిక్ ఎక్సలెన్స్, అండ్ సెకండ్ ఈజ్ లీడర్షిప్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్. థర్డ్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ అండ్ వెల్బీయింగ్, ఫిజికల్ వెల్బీయింగ్. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ఇస్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఈ 4 పిల్లర్స్ ప్రతి పిల్లడికి మ్యాండేటరీ. క్లాస్ రూమ్లో పాఠం చెప్పడం అనేది ఒక మోనోలాగ్ సెషన్ లాగా అయిపోయింది. రోజు పిల్లలు ఎవరు మాట్లాడరు, టీచర్ వస్తారు, పాఠం చెప్పేస్తారు, డౌట్స్ ఉన్నాయా అంటారు, ఎప్పుడో ఒకడో ఇద్దరు ధైర్యం చదువుతారు కావచ్చు, కానీ పెద్ద ఇంట్రాక్షన్. కల్చర్ వాజ్ ఆల్వేస్ డిస్కషన్, ఇట్ వాజ్ నెవర్ మోనోలాగ్. లెక్చర్ వల్ల మేము నేర్చుకునేది 5% అయితే డిస్కషన్ వల్ల మేము నేర్చుకునేది 55%. ఇంటర్మీడియట్ సిలబస్ తీసుకొచ్చి 8th, 9th, 10th చెప్పడము, దాన్ని ఫౌండేషన్గా చూపించడము, ఇదంతా తతంగం జరుగుతుంది. ఏదో ఒక 1% వారికి ఉపయోగపడుతుండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఇట్ ఈస్ నాట్ సో కంపాటబుల్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ మనం 10th క్లాస్ వరకు నేర్చుకున్న మ్యాథమెటిక్స్ చాలా అద్భుతంగా నేర్చుకోగలిగితే పిల్లడు కనుక దాంట్లో ఉన్న స్కిల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని ఎంబైబ్ చేసుకోగలిగితే. నానో సంస్థల డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు, వారు బీటెక్ ఎన్ఐటి కురుక్షేత్రం నుంచి చేశారు. తర్వాత ఐఐఎం కల్కట్టా నుంచి ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేశారు. ఎన్నో నేషనల్ ర్యాంకులు కూడా తీసుకొచ్చినటువంటి చరిత్ర వారికి ఉంది. సో వారితో మాట్లాడి నానో సంస్థలకు ఉన్నటువంటి లెగసీ ఏ విధంగా స్కూళ్ళల్లో కూడా కంటిన్యూ కాబోతుంది, ఇప్పుడు ఉన్నటువంటి స్కూళ్ళకు భిన్నంగా ఉండబోతుంది తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సార్, నానో దాదాపు 17 సంవత్సరాలు పూర్తయినాయి సార్. నానో జూనియర్ కాలేజెస్ 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఇప్పుడు నానో వరల్డ్ స్కూల్స్ వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ 9th, 10th, 11th, 12th ఒక బ్లాక్ కాబోతుంది కాబట్టి సహజంగానే అన్ని జూనియర్ కాలేజ్ కూడా బహుశా మీ తర్వాత మిగతా వాళ్ళు కూడా చేయొచ్చు కావచ్చు. సో ఒక పేరెంట్, ఒక నార్మల్ పేరెంట్ మిగతా స్కూళ్ళతో పోలిస్తే నానో వరల్డ్ స్కూల్స్ అనేవి ఏ విధంగా భిన్నంగా ఉండబోతున్నాయి, పేరెంట్స్ ఏమి ఆశించవచ్చు, ఏమి ఆశించకూడదు, ఓవరాల్గా పిల్లలకు జరిగేటువంటి మేలు ఏ విధంగా ఉండబోతుంది? ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే స్కూల్ ఇయర్స్ ఉన్నాయో దీంట్లో పేరెంట్ స్టూడెంట్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఆర్ స్టూడెంట్ని ఏ విధంగా ట్రైన్ చేయాలి అనేది 4 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఫర్దర్గా వాళ్ళ ప్రొఫెషనల్ గ్రోత్ కోసం అకాడమిక్ ఎక్సలెన్స్. సో వీళ్ళకి దీంట్లో బేసికల్లీ మ్యాథమెటిక్స్లో స్ట్రెంత్ ఉండటము, సైన్సెస్ గురించి అవగాహన ఉండటము, కొంచెం బేసిక్ హిస్టరీ తెలియడము, లాంగ్వేజెస్కి అది సెకండ్ పార్ట్లో వస్తాను. సో ఈ పార్ట్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఇదంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి పిల్లలు. సో అకాడమిక్ ఎక్సలెన్స్ అబ్సల్యూట్లీ ఇంతకుముందు నానో స్టాండర్డ్స్ ఏమున్నాయో అవి ఫాలో అవుతారు ఇక్కడ. అంటే ఇన్ జనరల్గా పిల్లలు చెప్తారు ఈ 4 ఇయర్స్లో ఫార్మేటివ్ ఇయర్స్లో దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ అకాడమిక్ ఎక్సలెన్స్. అండ్ సెకండ్ ఈజ్ లీడర్షిప్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ ఎక్సలెన్స్. ఎందుకంటే ఈ రోజులలో ప్రపంచంలో విషయం తెలియడం కన్నా కూడా దాన్ని చెప్పగలగడం చాలా ఇంపార్టెంట్. మనం కరెక్ట్గా మన నీడ్స్ చెప్పగలిగితే పని చేయడానికి టెక్నాలజీ ఉంది, అవును, కానీ మనకి ఏం కావాలో చెప్పగలగాలి. సో కమ్యూనికేషన్, లీడర్షిప్ స్కిల్స్ అనేవి చాలా 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 ఎసెన్షియల్. అంత ఇంపార్టెంట్, ఇప్పుడు మరీ ఇంపార్టెంట్. ఏఐలో కూడా జస్ట్ ఏఐకి ఏం కావాలో చెప్పడానికి కూడా ప్రాంప్ట్ ఇంజనీర్ అని ఒక దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పోస్ట్ ఉంది. అంటే మనకి ఏం పని కావాలో తెలిస్తే ఇట్స్ హాఫ్ డన్, వర్క్ హాఫ్ డన్, ఆల్మోస్ట్ హాఫ్ డన్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, లీడర్షిప్ అండ్ కమ్యూనికేషన్స్. థర్డ్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ అండ్ వెల్బీయింగ్, ఫిజికల్ వెల్బీయింగ్. సో ఒక స్పోర్ట్ యాక్టివిటీ కానీ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఈ జనరేషన్ పిల్లలకి చాలా 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 ఎసెన్షియల్. 2 రకాలుగా. ఎందుకంటే ఒకటి, ద ఎంటైర్ జనరేషన్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఫిజికల్ కాన్షియస్నెస్. మనప్పటి కన్నా కూడా ఇప్పుడు పిల్లలు దే ఆర్ మోర్ అవేర్ అండ్ దే వాంట్ దెమ్సెల్ఫ్ టు బి లుకింగ్ వండర్ఫుల్, ఫిట్ కనబడాలనుకుంటున్నారు. దానికోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, టైం అండ్ మనీ బోత్. సో మన పిల్లలు కూడా ఆ విధంగా మనం తయారు చేసి పంపాలి. రెండోది ఏంటంటే ఒకప్పుడు ఉన్నట్టుగా ఒకప్పుడు ఏం చేయకుండా కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూనే 10,000 స్టెప్స్ 15,000 స్టెప్స్ అయిపోయాయి. పాలు తీసుకురావడానికి, పేపర్ తీసుకురావడానికి, షాప్లో ఏదో ఉల్లిపాయ మర్చిపోతే ఇంట్లోనే చాలా పనులు ఉండేటివి. సో ఇవన్నిటితో
ద బేసిక్ లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ వాజ్ అడ్రస్డ్. ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ మొబైల్ ఫోన్తో ఇంటికే పాలు వస్తాయి, At ఇంటికే fingertips పేపర్ వస్తుంది, ఎవ్రీథింగ్. అండ్ హోమ్స్ హ్యావ్ బికమ్ స్మాలర్. సో ఈ రూమ్ నుండి ఆ రూమ్కి వెళ్ళడానికి కూడా పెద్ద అడుగులు వేయాల్సిన అవసరం లేదు, ఒక 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. అవును. అండ్ ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్ళడానికి కిందికి వెళ్తే స్కూటీ ఉంది, ఆర్ బైక్ ఉంది, ఆర్ సైకిల్ ఉంది. సైకిల్ లేదు అన్ఫార్చునేట్లీ. అదేలేండి. సో ఎలక్ట్రిక్ వెహికల్సే ఉన్నాయి, కార్ కానీ బైక్ కానీ. సో ఎక్కడ నడవడానికి ఆస్కారం లేదు, అవసరమూ లేదు. బాడీ మొబిలిటీ లేదు. బాడీ మొబిలిటీ లేదు కనుక మనం పని కల్పించుకుంటే కానీ పని లేదు. కనుక పిల్లలకి ఈ జనరేషన్లో ఫిజికల్ ఫిట్నెస్కి సపరేట్గా ఫోకస్ అవసరం. ఇది మూడవది. అండ్ ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ఇస్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. క్యారెక్టర్ బిల్డింగ్, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంతకుముందు మనము ఈ ఉపద్రవాలు, నెగటివిటీ ఇదంతా ఇంటి వరకు రాకుండా కొంత జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం. విత్ ఇన్ క్లోజ్ ఫ్యామిలీ తిరగడమో, లేదంటే ఒక రకమైన వాతావరణానికి వెళ్ళకుండా ఉండడము, ఇటువంటి బాకిళ్ళకి మనం వెళ్ళొద్దు, ఇటువంటి వాటికి మనం వెళ్ళొద్దు. సో కొన్ని కట్టుబాట్లు, సాంగత్యం కూడా మంచిగా సాంగత్యం ఉండేటట్టు జాగ్రత్త పడేవాళ్ళం. అవును. కానీ ఇప్పుడు అంతా మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఇంట్రూడింగ్ ఇన్ టు యువర్ లైఫ్. నీ ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా కూడా యూ కెనాట్ అవాయిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. రైట్. సో అవి మన బుర్రలోకి వెళ్ళిపోతున్నాయి. అవును. వెళ్ళిపోతున్నప్పుడు దీన్ని డీటాక్స్ చేసుకోవడము, దాన్ని ఫిల్టర్ చేసుకోవడానికి మనం అడిషనల్గా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. రైట్. సో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ దీస్ డేస్. అండ్ పిల్లలకి ఈ వాల్యూస్ ఎగ్జిబిట్ చేసేవాళ్ళు, రోల్ మోడల్స్ ఎవరైతే ఉండేవాళ్ళో ఒకప్పుడు, మీరు మన చిన్నప్పుడు అవును సినిమాల్ని చూసుకుంటే అక్కడ హీరో మంచివాడై ఉండేవాడు. ఓ డాక్టర్ చక్రవర్తనో లేదంటే ఇంకేదనో. అవును. హీరో యూజువల్లీ మంచివాడు హీరో అయి ఉండేవాడు. అండ్ వాడిని ఆ హీరోని చూస్తే ఇలాంటివి చేయాలి, ఇలాంటివి చేయకూడదు అని ఒక ఎగ్జాంపుల్ ఉండేది అది. అంతకుముందు జనరేషన్లో రాముడు అంటే హీరోనో, లేదంటే కృష్ణుడు అంటే హీరోనో, లేదంటే యేసు క్రీస్తు హీరోనో, వీటితో ఉండేది. దే హ్యావ్ దోస్ రోల్ మోడల్స్. కానీ ఈరోజు హీరోలలో they also bring with them lot of negativity. Not all of them, some of them. Many of them. Right. సో హీరో ఏం చేస్తాడు అంటే మనం చూస్తున్నాం, చాలా జనాలమైన పనులు కూడా చేస్తుంటాడు. కొన్నిసార్లు విలన్ క్యారెక్టరే హీరో. అవును. స్మగ్లర్లు హీరో. అవును. సో కనుక వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ దీస్ థింగ్స్ ఆర్ పుట్టింగ్ ఆన్ టు యువర్ బ్రెయిన్ అనేది మనకు తెలియదు. సో లాట్ ఆఫ్ టాక్సిసిటీ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ స్టూడెంట్స్ బ్రెయిన్స్. దీన్ని డీటాక్సిఫై పని కట్టుకొని చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే. సో ఇవి 4, ఈ 4 పిల్లర్స్ ప్రతి పిల్లోడికి మ్యాండేటరీ. సో నానో వరల్డ్ స్కూల్స్ కూడా ఈ 4 పిల్లల్ని అత్యంత ప్రాముఖ్యతనిస్తూ రూపకల్పన చేసిన కాన్సెప్ట్. సో బేసిక్గా కరికులం కావచ్చు, సిలబస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రధానంగా ఈ 4 పిల్లర్లను అడ్రస్ చేయడానికే రూపొందించడం జరిగింది. 100%. రైట్. సో లెట్ us కమ్ టు ద ఫస్ట్ వన్ సార్, అకాడమిక్ ఎక్సలెన్స్. సో అకాడమిక్ ఎక్సలెన్స్ అంటే ఇంటర్మీడియట్ కాలేజీలో చాలామందికి తెలుసు, కానీ స్కూల్లో ఎలా ఉండబోతుంది, ఎలాంటి టీచర్లను రిక్రూట్ చేయబోతున్నారు, ఎలాంటి కరికులమ్స్ని మీరు తీసుకురాబోతున్నారు, దానిలో ఉండేటువంటి అంశాలు ఏ విధంగా భిన్నంగా ఉండబోతున్నాయి? సో ఇక్కడ అకాడమిక్ కరికులంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్కూల్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్ అయ్యేది టీచర్. సో మా దగ్గర 100% ఆఫ్ ద టీచర్స్ విల్ బి పాస్ అవుట్స్ ఫ్రమ్ టాప్ నాచ్ కాలేజెస్ ఇన్ ద కంట్రీ. ఓకే. అది ఐఐటీస్ కావచ్చు, ఎన్ఐటీస్ కావచ్చు, లేదంటే సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, లాంగ్వేజెస్ కానీ సోషల్ సైన్సెస్ కానీ, వీటి నుండి మాత్రమే ఒక సక్సెస్ఫుల్ కరికులం వీటే ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పిల్లలకి టీచ్ చేస్తారు. ఓకే. అండ్ ఈ రోజులలో ద జనరేషనల్ గ్యాప్స్ ఈజ్ ఇమ్మెన్స్. అవును. కనుక కొంత యంగ్ ఫ్యాకల్టీని స్కూల్లో టీచర్కి, సో దట్ ద గ్యాప్ ఈజ్ నాట్ హ్యూజ్. సో రిలేటబుల్గా ఉంటారు. అండ్ దే నో ద కరెంట్ జనరేషన్ ట్రెండ్స్. దే ఆర్ ఆల్సో టెక్ సావీ. దే ఆర్ మోర్ లైక్ దిస్, దే కెన్ అండర్స్టాండ్. సో మన ఒకటే కల్చర్ నుండి వచ్చిన వాళ్ళలాగా కనబడతాం. ఓకే. బేసికల్లీ ఐఐటీస్, ఎన్ఐటీస్ ఆర్ సిమిలర్ సెంట్రల్ యూనివర్సిటీస్, టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్ నుండి తీసుకుంటాం. ఎందుకంటే ఐఐటీస్, ఎన్ఐటీస్లో ఇంగ్లీష్ చదివిన వాళ్ళు, ఇంగ్లీష్లో పిహెచ్డీలు చేసిన వాళ్ళు దొరకరు. ఇట్స్ ఎ మిక్స్ బ్యాగ్ ఆఫ్. సో బేసిక్గా అది ఒక ఇన్స్టిట్యూషన్ సార్.
కానీ మనకు నాలెడ్జ్ ఉండడం ఒకటి, టీచింగ్ అనేది ఆల్టుగెదర్ డిఫరెంట్ స్కిల్ మళ్ళీ. వెరీ ట్రూ. సో మనం ఏం చేస్తామంటే వి గో టు క్యాంపసెస్ అండ్ రిక్రూట్ పీపుల్, ట్రైన్ దెమ్ వెరీ వెల్. ఇది తీసుకుంటున్నప్పుడే వాళ్ళని ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లలో వీటిలలో ఎలా ఉన్నారు, ఎంపథెటిక్గా ఎలా ఉన్నారు, ఎమోషనల్ వెల్బీయింగ్లో ఎలా ఉన్నారు, హౌ దే హ్యావ్ కండక్టెడ్ దెమ్సెల్స్. సో కరిక్యులం విటే అని ఏదైతే అంటున్నానో ఎగ్జాంపులర్ ఇవన్నీ ఇన్కార్పొరేట్ అయ్యి ఉంటాయి. సో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కనబడుతుంటాయి, వాళ్ళ ఎక్సలెన్స్ ఎలా డిమాన్స్ట్రేట్ చేశారు కనబడుతుంటుంది, వాళ్ళ ఎంపతి, దెర్ విల్ బి సైకోమెట్రిక్ టెస్టింగ్ అండ్ దెర్ విల్ బి ఎవ్రీథింగ్, హెచ్ఆర్ ప్రాసెస్ ఉంటుంది. సో టీచింగ్ మీద వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం. దట్ ఈస్ ద మోస్ట్ టీచర్ బై డిజైన్, టీచర్ బై డిఫాల్ట్. వాట్ ఈస్ టీచర్స్ బై ప్యాషన్, వి రిక్రూట్ టీచర్స్ బై ప్యాషన్. అండ్ సిలబస్ డిజైనింగ్ ఇదంతా కూడా టాప్ కోర్ మేనేజ్మెంట్ టీంలో కూర్చొని, టాప్ నాచ్ అకాడమిషియన్స్తో కూర్చొని నేను కూడా దాంట్లో పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి డిజైన్ చేయడం జరిగింది. పెడగాజీ అంతా కూడా ఎక్స్పర్ట్స్ కూడా కమిటీ అంతా కూడా. సో దీని స్కెలిటన్ సిబిఎస్ఈ ఉంటుంది. స్కెలిటన్ ఇస్ సిబిఎస్ఈ. దీంట్లో మీట్, ఫ్లెష్ ఇవంతా కూడా బెస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎవ్రీ కరికులం. కాంబ్రిడ్జ్లో కొన్ని మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. అవునవును. స్టేట్ బోర్డ్స్లో కొన్ని, పాత స్టేట్ బోర్డులో ఇప్పుడు అంటే సిబిఎస్ఈతో మ్యాచ్ చేశారు. ఇప్పుడు స్టేట్కి సిబిఎస్ఈకి తేడా లేదు, బట్ ప్రాక్టీస్ ఎక్కువ ఉండేది ఒకప్పుడు. ఓకే. సో ప్రాక్టీస్ అనేది కొంచెం సిబిఎస్ఈ బుక్స్లో మిస్సింగ్ ఉంటుంది. దట్ విల్ బి అగైన్ ఆర్గ్యుమెంటెడ్ బై సిఆర్టీ ఎగ్జాంపులర్స్ ఆర్ ఆర్డి శర్మ చేయడము. సో ఆ ప్రాక్టీస్ ఎలిమెంట్స్ కూడా వి విల్ యాడ్. దీంట్లో యాక్టివిటీ బేస్డ్, సో యాక్టివిటీ బేస్డ్ నావెల్టీ ఇవన్నీ తీసుకొచ్చి ప్రాక్టీస్ ఎన్హాన్స్ చేయించి వాళ్ళ లాజికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ రెండు పెరిగేటట్టుగా, ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ పెంచేటట్టుగా కరికులం అంతా డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా క్రిటికల్ పాయింట్ సార్ ఇది. మనం ఇప్పుడు సో కాల్డ్ పేర్లు అవసరం లేదు కానీ నెంబర్ 1, నెంబర్ 2 అనుకునేటువంటి కాలేజీల్లో ఇప్పుడు ఒక ఫౌండేషన్ చెప్తున్నారు. ఇంటర్మీడియట్ సిలబస్ తీసుకొచ్చి 8th, 9th, 10thలో చెప్పడము, దాన్ని ఫౌండేషన్గా చూపించడము, ఇదంతా తతంగం జరుగుతుంది. ఏదో ఒక 1% వారికి ఉపయోగపడుతుండొచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఇట్ ఈస్ నాట్ సో కంపాటబుల్. కానీ మీరు ఇక్కడ అంటే మా దగ్గరికి చాలామంది పిల్లలు స్కూల్స్ నుండి వస్తుంటారు ఇంటర్మీడియట్కి. సో ఏం చదివానా అంటే 4-5 చాప్టర్ల పేర్లు చెప్తారు. దాంట్లో నీకు తెలిసిన ఏ ఒక్క విషయం అన్నా చెప్పన్నా కూడా హీ విల్ నాట్ బి ఏబుల్ టు సే. రైట్. ఇంటిగ్రేషన్ చేశాను కానీ పదం తెలుసు, ఏంటో తెలియదు. చాప్టర్ పేరు ఒకటి మాత్రం వొకాబులరీ, ఫ్యామిలియారిటీ వస్తుంది అంతే. అంతకు మించి లోపలికి వెళ్తే డొల్ల. ఎందుకంటే దానికి ఒక ఏ చేసినా కూడా మనకు వాడకలో లేకపోతే ఆ ఫ్రెష్ మెమరీస్, ఊటీకి వెళ్ళి చూసి వచ్చినప్పుడు ఒకటి బాగానే ఉంటుంది, కానీ బయటకు వచ్చి గుర్తుండేవి దాంట్లో మెమరబుల్ ఈవెంట్స్ కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేసిన ప్లేసే కానీ అట్లా మొక్కబడిగా 4 ఈవెంట్స్ చూసుకొని వెళ్ళిపోతే ఉండదు. సో వెన్ దే ఆర్ దీస్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు ఇన్కార్పొరేట్ ఎంటైర్ 11th, 12th కరికులం ఇంటూ 8th, 9th, దీంతో ఏమవుతుందంటే 5 ఏళ్ళలో చేయాల్సిన పని 2 సంవత్సరాల్లో చేయిస్తున్నాం. దాంట్లో వీ హ్యావ్ టు ఉన్న డేస్ అయితే మార్చలేము, ఉన్న నెంబర్ ఆఫ్ అవర్స్ మార్చలేము, పిల్లల అబిలిటీస్ మార్చలేము. దీంట్లో 2 ఏళ్ళు చేయాల్సిన పని 5 ఏళ్ళు చేస్తే యూఆర్ ఓన్లీ రషింగ్ త్రూ ద సిలబస్. అన్ని చేశానని నేమ్ సేక్ చెప్తున్నాం. దీనివల్ల పిల్లడికి ఏం రాదు. వాళ్ళకి న్యూట్రిషియస్ అకాడమిక్ కంటెంట్ ఇస్తున్నాం. అంటే దాంట్లో పనికి మాలిన చెత్త తీసి వాళ్ళకి ఇంకొంచెం అబిలిటీస్ పెంచే వాటి మీదే ఫోకస్ పెంచి, వాళ్ళ ఇంట్రెస్ట్ పెంచే వాటి మీద ఫోకస్ పెంచి, దట్ ఈస్ హౌ వీఆర్ మేకింగ్ ఇట్ రిచ్ అండ్ న్యూట్రిషియస్. ఇక్కడ మీరు ఒక వర్డ్ వాడారు, ఎబిలిటీస్. అంటే ఒక సిలబస్ని అడ్రస్ చేయడం కాకుండా వాడికి లైఫ్ టైం ఉపయోగపడే ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేసే విధంగా, మేబీ అది రీజనింగ్ కావచ్చు, క్రిటికల్ థింకింగ్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ సిలబస్. అది మనకు నార్మల్గా అకాడమిక్స్లో ఉపయోగపడుతుంది, నార్మల్గా దైనందిన జీవితంలో కూడా అవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. సో యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్, అంటే మీరు ఏ కోర్సు చేసినా, ఎలాంటి కెరియర్ ఎంచుకున్నా కూడా వాటన్నిటిలో ఉపయోగపడే బేసిక్ స్కిల్స్ మీద మీ యొక్క ఫౌండేషన్ ఉండబోతుంది. 100%. ఎందుకంటే స్కిల్స్ ఆర్ పర్మనెంట్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ మనం 10th క్లాస్ వరకు నేర్చుకున్న మ్యాథమెటిక్స్ చాలా అద్భుతంగా నేర్చుకోగలిగితే పిల్లోడు గనక దాంట్లో ఉన్న స్కిల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని
ఎంబైబ్ చేసుకోగలిగితే రేపు మీరు కంపిటీషన్కి వెళ్ళినా అదే థింకింగ్, అవును, మెషిన్ లెర్నింగ్కి వెళ్ళినా అదే థింకింగ్, రైట్, ఏ అల్గారిథం చేయాలన్నా అదే థింకింగ్, డిఎస్ఏ అయినా అదే, ఏ అయినా అదే, ఎవ్రీథింగ్ ఈజ్ దట్. రేపు ఫైనాన్షియల్ మెట్రిక్స్ కన్సల్టెంట్ కావాలన్నా ఫైనాన్షియల్ మ్యాథమెటిక్స్ ఈజ్ అగైన్ ఆన్ ద సేమ్ లాజిక్, ఎకనామెట్రిక్స్ ఈజ్ అగైన్ ఆన్ ద సేమ్ లాజిక్, జెనెటిక్స్ ఈజ్ అగైన్ ఆన్ ద సేమ్ లాజిక్, జీనామిక్స్ అంటాం దాన్ని, అవును. దాంట్లో థాట్ ప్రాసెస్ సేమ్, ఎవ్రీథింగ్ థాట్ బిహైండ్ Underlying skills అన్నీ మళ్ళీ same. సేమ్. ఒక భాషలో ప్రావీణ్యంగా మాట్లాడగలిగితే రెండో భాషలో మాట్లాడగలగడం ఇబ్బంది కాదు. భాష నేర్చుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్ అగైన్. భాషలో మాట్లాడగలిగితే అదే, రెండో భాష నేర్చుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. ఇప్పుడు పివి నరసింహారావు గారు 14 భాషల్లో మాట్లాడారు. అవును, 14 సార్లు ఇట్ ఈస్ నాట్ 14 టైమ్స్ పుట్టింగ్ ద ఎఫర్ట్ ఆఫ్ వన్ లాంగ్వేజ్. కానీ ఒక భాష కూడా మనకి సరిగ్గా మాట్లాడరానప్పుడు మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా అన్నిట్లో ఫెయిల్ అవుతాం. అంటే మీరు తెలుగులో కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉంటే మీకు ఇంగ్లీష్ వస్తే ఆటోమేటిక్గా అక్కడ బాగుంటాయి. హ్యాపీగా ఎనీవేర్ యూ కెన్ టాక్. ఇట్స్ ఓన్లీ అబౌట్ లెర్నింగ్ ద రైట్ వర్డ్స్. ఆ స్కిల్ మాట్లాడగలమనే స్కిల్. భాష నైపుణ్యం, నాలెడ్జ్. భాష అనేది నాలెడ్జ్. ఇది మాట్లాడగలగడము, కనెక్టింగ్ టంగ్ టు ఇది స్కిల్. అవును, ఇది కనెక్షన్ కనుక ఏర్పరచుకోగలిగితే ఏ భాష మాట్లాడినా టాక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ వాట్ ఎవర్ యూ లెర్న్, అండ్ లెర్నింగ్ ద లాంగ్వేజ్ విల్ ఓన్లీ బీ అబౌట్ ఫిల్లింగ్ ద వర్డ్స్. సార్, ఇప్పుడు మనం అకాడమిక్స్ విషయానికి వస్తే రిక్రూట్మెంట్ మాట్లాడాం మనం, సిలబస్ కూడా మీరు చెప్పారు. అంటే ద బెస్ట్ పార్ట్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిలబస్ ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంది, మీలాంటి వారు దానిలో ఉన్నారు. సో దే విల్ డిజైన్ ఇట్ యాజ్ వెల్. థర్డ్ వన్, మీరు చెప్పినట్టుగా ఈ ఫౌండేషన్ అనేది రియల్ ఫౌండేషన్. మీరు లైఫ్లో మీరు ఐఐటి చేయొచ్చు, నీట్ చేయొచ్చు, ఆల్ టుగెదర్ వెళ్ళి పొలిటికల్ సైన్స్ చేసినా కూడా మీకు ఉపయోగపడే అకాడమిక్ స్కిల్స్ అన్నీ కూడా అవి ఇన్కార్పొరేట్ చేసే విధంగా ఈ ఫౌండేషన్ ఉండబోతుంది. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా సార్, ఎడ్యుకేషన్ అనేది కొద్దిగా అది రియల్ వరల్డ్కి దూరంగా ఉన్నది. స్కూల్ ఎడ్యుకేషన్లో ఆ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ లేక నేర్చుకునేది దేనికి నేర్చుకుంటున్నామో, అసలు దేనికోసం ఇది ఉపయోగపడుతుంది రేపు పొద్దున అనేటువంటి సందేహాలతో చాలామంది నేర్చుకుంటారు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అని చదువుకుంటారు వాడు. ఇది ఎందుకు, ఎక్కడొస్తుంది అసలు, ఇది దేనికి వాడతాం అన్న విషయం వాడికి తెలియదు. సో ఈ రిలవెన్స్ టు ద రియల్ వరల్డ్, ఇట్లాంటి విషయాల గురించి ఏమన్నా కొంత వర్క్ చేస్తున్నారా, లేకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు? అండి, దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. సో ప్రతి చాప్టర్లోనూ ప్రతి క్లాస్లో ఒక 4 యాక్టివిటీస్ కంపల్సరీగా చేయించాలి. అకాడమిక్ యాక్టివిటీస్. ఓకే, ఇంట్రెస్టింగ్. మీరు ఏదో ఒక చాప్టర్ చెప్పండి, దాంట్లో యాక్టివిటీస్ నేను చెప్తాను. లిమిట్స్లో యాక్టివిటీస్. లిమిట్స్లో ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఎక్స్టెండింగ్ టు 0 అంటే x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఇట్ ఈస్ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్, నియరింగ్ టు 0. సో వీ హ్యావ్ ఎ స్మాల్ యాక్టివిటీ, 2 boys విల్ బి కాల్డ్ టుగెదర్. వాళ్ళు వీలున్నంత దగ్గరికి వెళ్ళాలి కానీ ఒకరికొకరు తగలొద్దు. ఓకే, కరెక్ట్. సో ఒక 4 టీములు చేస్తాం. దీంట్లో ఎవరు ఎక్కువ దగ్గరికి వెళ్ళగలుగుతారు వితౌట్ టచింగ్, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫాలో అయితే ఆ టీం ఓడిపోయినట్టే. అదేలేండి. సో టచ్ కాకుండా ఎంత దగ్గరికి వెళ్ళగలిగితే వాళ్ళు విన్నర్. ఇది ఒక యాక్టివిటీ, రైట్. సో దీంట్లో టచ్ కావద్దు అనే పదం, అంటే x నాట్ ఈక్వల్ టు 0 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లిమిట్ అర్థం చేసుకునే వాళ్ళు x ఈజ్ నాట్ 0 అనేది ఫస్ట్ పార్ట్. లిమిట్ అర్థమైన వాడికి అర్థం కావాల్సిన మొదటి థింగ్ x టెండింగ్ టు a అంటే x ఈజ్ నాట్ a, రైట్. x ఈజ్ యాజ్ క్లోజ్ టు a యాజ్ పాసిబుల్. నువ్వు చెప్పిన దానికన్నా క్లోజర్. ఈ ముక్క అర్థమవుతే లిమిట్స్ 90% అర్థమైనట్టే. వెరీ గుడ్. సగం మంది పాఠాలు చెప్పే మాస్టర్లకు కూడా ఈ విషయం అర్థం కాదు. వెరీ గుడ్. సో ఈ యాక్టివిటీతో పిల్లోడికి సో వెరీ డీప్ థాట్ ఉంది వెనుక యాక్టివిటీస్ అన్నిటికి కూడా. వీఆర్ టెలింగ్ ఎవ్రీ చైల్డ్ ఆన్ సాటర్డే ఈవినింగ్ టు ప్రిపేర్ ఏ 1 or 2 minute రీల్. ఇప్పుడు ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు, వాళ్ళ జోన్లోకి వెళ్తున్నారు, మీరు వాళ్ళ జోన్లోకి వెళ్తారు. ఒక ఇన్స్టా రీల్ తయారు చేయమంటాం. దీంట్లో ఏంటంటే వాళ్ళకి జరుగుతున్న చాప్టర్ అండ్ ప్రపంచంలో ఎక్కడో మనకి బుర్రకు కూడా తట్టని కాన్సెప్ట్ ఒకటి ఏదో పట్టుకొని ఈ రెండింటిని జోడించడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీల్ అనేది లిమిట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ లిమిటే చెప్పారు కనుక, లిమిట్ అనేది కురుక్షేత్ర యుద్ధంలో ఎక్కడన్నా ఉందా? సో వీ హ్యావ్ టు థింక్. Child has to think, he can Google, he can find somewhere.
సో దీంతో ఏమవుతుందంటే ఇంటర్డిసిప్లినరీ థింకింగ్ అలవాటు అవుతుంది పిల్లలకి, విచ్ ఈజ్ ద నీడ్ ఆఫ్ టుడే. కరెక్ట్ సార్. ఇప్పుడు అకాడమిక్ ఎక్సలెన్స్లో దాదాపు అన్నీ కవర్ చేసాం. బట్ లెట్ us కమ్ టు ద మోస్ట్ బేసిక్ థింగ్, క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లో పాఠం చెప్పడం అనేది ఒక మోనోలాగ్ సెషన్ లాగా అయిపోయింది ఈ రోజుల్లో. పిల్లలు ఎవరు మాట్లాడరు, టీచర్ వస్తారు, పాఠం చెప్పేస్తాడు, డౌట్స్ ఉన్నాయా అంటారు, ఎప్పుడో ఒకడో ఇద్దరు ధైర్యం అడుగుతారు కావచ్చు, కానీ పెద్దగా ఇంటరాక్షన్ ఉండదు. కానీ యాజ్ వి సీ మోస్ట్ ఆఫ్ ద మంచి స్కూల్స్ అనుకునే స్కూల్లో చాలా ఒక ఫ్రీ ఫ్లోయింగ్ కమ్యూనికేషన్ ఉంటుంది. నాకున్నటువంటి కొంత ఎక్స్పీరియన్స్లో పిల్లలు చాలా తమ యొక్క డౌట్స్ని, చాలా అమాయకమైన డౌట్స్ని కూడా, సిల్లీ క్వశ్చన్స్ని కూడా డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు మన టీచర్స్తో. టీచర్స్ ఆల్సో దే యాక్సెప్ట్ ఇట్, దే అడ్రస్ ఇట్, అండ్ దెర్ ఈస్ ఎ వెరీ హెల్దీ డిస్కషన్ బిట్వీన్ ద టీచర్ అండ్ స్టూడెంట్. సో మన క్లాసెస్ ఏ విధంగా ఉండబోతుంది? నానోలో ముందు నుండి కల్చర్, ఓకే, నాట్ జస్ట్ ఇన్ స్కూల్స్, ఇన్ కాలేజెస్ ఆల్సో ద కల్చర్ వాజ్ ఆల్వేస్ డిస్కషన్. ఇట్ వాజ్ నెవర్ ఎ మోనోలాగ్. ఓకే, ఎందుకంటే లెర్నింగ్ పిరమిడ్లో సింపుల్ రూల్ ఉంటుంది, లెక్చర్ వల్ల మీరు నేర్చుకునేది 5% అవుతే, డిస్కషన్ వల్ల మీరు నేర్చుకునేది 55%. సో ఆల్మోస్ట్ 11 times డిస్కషన్తో ఇంక్రీజ్ అవుతుంది. సో నెవర్ ఎవర్ మోనోలాగ్ లెక్చర్స్ నానో క్లాస్ రూమ్స్లో లేవు. ప్రతి క్వశ్చన్ కూడా రాసిన తర్వాత టీచర్ ఒక 50 seconds 40 seconds వెయిట్ చేసి పిల్లడు వచ్చిన తర్వాత ఒక ఆన్సర్ చేసిన తర్వాతే బోర్డు మీద మొదలు పెడతాడు. కానీ డైరెక్ట్గా ఈ క్వశ్చన్ ఇది ఆన్సర్, ఇది క్వశ్చన్ ఇది ఆన్సర్ అనేది లెక్చరింగ్ సిస్టమ్ ముందు నుండి లేదు, ఇప్పుడు కూడా ఉండదు. దానికోసం మన దగ్గర క్లాస్ అవర్స్ కొంచెం లెందీగా ఉంటాయి. రైట్, బికాస్ దిస్ రిక్వైర్స్ టైం. నార్మల్గా స్కూల్స్లో 45 to 50 minutes క్లాసులు ఉంటాయి. మనం అది కాకుండా ఇక్కడ 1 or 20 minutes క్లాస్ నానో స్టైల్ యాజ్ ఇట్ ఈస్ వీఆర్. ఓకే, మనం ఇంతకు ముందు ఎవ్రీ క్లాస్ రూమ్ విల్ బి 1 or 20 minutes క్లాస్. అడిషనల్ 30 minutes ఎందుకు అని అంటే ఈ డిస్కషన్ని, వీటన్నిటిని, డౌట్స్ క్లారిఫికేషన్ని అన్నిటినీ ఎంకరేజ్ చేయడానికి. అండ్ దెర్ ఈజ్ నో నీడ్ టు రష్. అబ్సల్యూట్లీ నో నీడ్. టైం ఎక్కువ ఉందంటే చాలా మంది 50 నిమిషాల క్లాస్లో 5 నిమిషాలు రావడానికి, 5 నిమిషాలు పోవడానికి, అటెండెన్స్ తీసుకోవడానికి పోతే 40 నిమిషాలు మిగులుతుంది. సో ఈ 40 నిమిషాల్లో టీచర్లు, ఏ స్కూల్ టీచర్ని అడిగినా కూడా మీరు ఏం చేస్తున్నారంటే సిలబస్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటారు. సో ద మెయిన్ ఎజెండా ఈ సిలబస్ కంప్లీషన్. అండ్ సిలబస్ ఇందాక మీకు చెప్పినట్టే ఇట్ ఈస్ ద స్టూపిడెస్ట్ థింగ్. వీఆర్ ట్రయింగ్ టు హోన్ దేర్ స్కిల్స్. రైట్, స్కిల్స్ live with them permanently, right, not the syllabus. right. మనకి మీరు 3rd classలో ఇంగ్లీష్ చదువుకున్నారు కదా, పుస్తకం కలర్ చెప్పండి. ఓకే, నై చాప్టర్లు కూడా అడగట్లేదు, గుర్తుండదు కదా పుస్తకం కలర్. అవును, పుస్తకం కలర్ కూడా మర్చిపోయాం. అట్లా నేను చదువుకోలేదా అంటే చదువుకున్నాం. వాట్ రిమైన్డ్ విత్ us is స్కిల్స్, లెర్నింగ్ అండ్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ అండ్ స్కిల్స్. దాని మీద ఎంఫోసిస్ ఎక్కువ పెంచి దాన్ని ప్రయారిటైజ్ చేస్తున్నప్పుడు సిలబస్ విల్ బి ఏ న్యాచురల్ ఫినామినా, ఇట్స్ ఏ స్మాల్ ఫినామినా. రైట్ సార్, మనం అకాడమిక్ ఆస్పెక్ట్స్ అన్ని మాట్లాడుతున్నప్పుడు చివరి ఆస్పెక్ట్లో క్లాస్ రూమ్ గురించి మనం మాట్లాడాం. అక్కడ మనం ఏమనుకున్నాం, పిల్లలు డెఫినెట్గా నానో కల్చర్ ఇట్స్ డిస్కషన్, కేవలం మోనోలాగ్ కాకుండా డిస్కషన్ రావాలని చెప్పారు. పిల్లలు వాళ్ళు లేచి వాళ్ళకు వచ్చిన డౌట్ అడగాలన్నా, ఒక డిస్కషన్ చేయాలన్నా కూడా వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ. అది లేకుంటే వాడు ఏమనుకున్నాడో అది అడగలేడు వాడు, అవునా? సో దానికోసం ఇంతకుముందు మీరు చెప్పినట్టు మీరు 4 pillars గురించి మాట్లాడినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ అని చెప్పారు. సో దిస్ ఈజ్ ఎ ఫెయిర్ పాయింట్ నౌ టు ఎంటర్ ఇన్ టు దట్ జోన్. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు అడ్రస్ విత్ ఇన్ ద కరికులం ఆర్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్? ఓకే, సో ఈ 4 పిల్లర్స్లో వేరెవర్ పాసిబుల్ we try to interlink the two. రైట్, అంటే దీన్ని కంప్లీట్ సపరబుల్గా కాకుండా ఓకే ఇంటర్లింక్ చేస్తాం. ఇందాక మీకు చెప్పాను ఒకటి, ఇన్స్టాలో ఒక రీల్ తయారు. సో ఎవ్రీ వీక్ ఒక రీల్ తయారు చేస్తున్నప్పుడు హీస్ టాకింగ్ దేర్. రైట్, దట్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్. ఇది కాకుండా డైలీ 1 or 20 minutes ఒక యాక్టివిటీ పీరియడే ఉంటుంది. డైలీ 1 hour 20 minutes ఒక పీరియడ్ కంప్లీట్గా యాక్టివిటీ ఓన్లీ. దీంట్లో వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ని హోన్ చేసే పీరియడ్ ఇది. ఓకే, సో ఇంగ్లీష్ క్లాస్ అంటే ఇంగ్లీష్లో ఒక పాఠం చెప్పి క్వశ్చన్ ఆన్సర్లు రాయించడం లాగా ఉండదు. పిల్లల చేత పాఠం చదివించడం ఉంటుంది. ఓకే, దాంట్లో ఉన్న పదాలని క్లాస్లో అడగడం జరుగుతుంది, వాటి మీనింగ్స్ పిల్లలు చెప్పడం జరుగుతుంది. టర్న్ వైజ్గా ఒక్కొక్కరు ఒక పారా చదివితే ఇంకొకరు ఇంకో పారా చదవడం ఉంటుంది. దాన్ని టీచర్ కరెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీవేర్ ప్రతి క్లాస్లో కూడా
క్లాస్ చాప్టర్ స్టార్ట్ అయ్యే ముందు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఒక 2-3 పిల్లలు వచ్చి ఆ చాప్టర్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఓకే. రేపు కోఆర్డినేట్ జామెట్రీ సర్కిల్స్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. సో సర్కిల్స్ చాప్టర్ ఎందుకు చదువుతాం అనేది టీచర్ చెప్పడం. ఒక 5-6 పిల్లలు వచ్చి వాళ్ళు ప్రిపేర్ అయ్యి చెప్పడం జరుగుతుంది. అండ్ దిస్ విల్ బి ఇన్ రొటేషన్స్. ఇట్ ఈస్ నాట్ ద సేమ్ సెట్ ఆఫ్ 5 స్టూడెంట్స్. రేపు ప్రతి చోట కూడా ప్రతి క్లాస్లో కూడా ఈ మాట్లాడడం, పిల్లల చేత స్టేజ్ మీద మాట్లాడించడం అనేది ఇంటిగ్రల్ ప్రాసెస్. ఇది స్టేజ్ మీద ఒక సంవత్సరంలో 2 సార్లు మాట్లాడాను అని కాదు. ప్రతిరోజు ప్రతి క్లాస్లో ఒక 5 నిమిషాలు ఏదో పిల్లోడు అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంటుంది. సో ఇది చాలా అంటే హెవీ పార్టిసిపేటివ్ లెర్నింగ్ ఇది 100%. అండ్ దీంట్లో ఎన్నో కమిటీలు ఉంటాయి. ఎవ్రీ చైల్డ్ విల్ బి పార్ట్ ఆఫ్ వన్ ఆర్ ద అదర్ కమిటీ. ఓకే. కమిటీ అంటే స్కూల్ పీపుల్ లీడర్ ఒకటే ఉండాలని కాదు. ప్రతి వాళ్ళు ఏదో ఒక కమిటీకి ఛార్జ్ తీసుకుంటాం. యూ వాంట్ టు క్లీన్ క్యాంపస్ క్లీనింగ్ కూడా ఒక కమిటీ ఉంటుంది. దే విల్ సూపర్వైజ్ ద క్లీనింగ్ ఆఫ్ ద క్యాంపస్. సో చిన్నప్పుడే వాడికి విషయాలు అర్థం చేసుకోవడం, డెసిషన్ మేకింగ్ చేయడం, 100%. ప్లస్ ఇతరులతో నెగోషియేట్ చేయడం. ఎందుకంటే ఒక కమిటీ ఉన్నప్పుడు యూ కెనాట్ హ్యావ్ యువర్ ఓన్, నీ వాయిస్ వస్తే బయటకి ఏం లేదు. సో యూ హ్యావ్ టు నెగోషియేట్ విత్ అదర్ పీపుల్ యాజ్ వెల్ టు గెట్ థింగ్స్ డన్. అండ్ ఈ లీడర్షిప్ యాక్టివిటీస్ని మనం బయటకు కూడా తీసుకెళ్తాం. ఓకే. సో ఎవ్రీ క్వార్టర్లీ వాట్ ఎవర్ యాక్టివిటీ యు ఆర్ డూయింగ్ హియర్. ఇందాక ఒక యాక్టివిటీ చెప్పాను క్లీనింగ్. అవును. నేను ఇక్కడ డైలీ అప్కీప్ ఆఫ్ ద క్యాంపస్ సూపర్వైజ్ చేస్తున్నాను. సో వారంలో 3 monthsలో ఒకసారి బయటికి వెళ్ళి నా కాలనీలో క్లీనింగ్ యాక్టివిటీని కూడా నేను సూపర్వైజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఆ రోజు నా పిల్లలందరినీ కూడా మిగతా పిల్లలందరినీ కూడా కలుపుకొని తీసుకెళ్ళి వాళ్ళకి ఏం చేయాలని ఒక పిచ్చి చెప్పి ఈ రోజంతా లెటర్స్ ఫోకస్ ఆన్ అప్కీప్ ఆఫ్ ద కాలనీ. ఒక పర్టికులర్ కాలనీ దాంట్లో అక్కడ ఉండే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి అవేర్నెస్, క్లీనింగ్ అవేర్నెస్, మీరు కూడా ఇలా చూసుకోవాలి, హౌ టు కీప్ అప్ ద క్యాంపస్, ఇది చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ బియాండ్ క్లాస్ రూమ్. ఎగ్జాక్ట్లీ. You are getting into the real world and trying to understand the issues. The students are being trained to get into the real world. Very nice. Very nice. That is what we are true. We need to be training for. True. సో ఇది నేను పుస్తకంలో చదువుకున్నాను కానీ ప్రాక్టికల్గా ఎక్కడ వాడలేను అంటే దానివల్ల ఉపయోగం చదువుకోవడం వల్ల. ఈ అప్కీప్ నేను నా ఇంటికి తీసుకెళ్తాను, ఇంటి నుండి కాలనీకి తీసుకెళ్తాను, నా వాడకి తీసుకెళ్తాను, నా అపార్ట్మెంట్కి తీసుకెళ్తాను. ఐఎమ్ ద ఛాంపియన్ ఆఫ్ ఇట్. మనము అకాడమిక్ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మాట్లాడాం మనం. కానీ అది అకాడమిక్ ప్రాబ్లమ్స్ అండ్ అకాడమిక్ సొల్యూషన్స్. ఇక్కడ మనం మాట్లాడేది రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అండ్ దేర్ సొల్యూషన్స్. అది కూడా మనం వీఆర్ మేకింగ్ దెమ్ టు గెట్ హ్యాబిచువేటెడ్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఎట్ ద ఎర్లీ లెవెల్ ఆఫ్ దేర్ లైఫ్. ఎందుకంటే ఒక జనరేషన్ బ్యాక్ ఎంప్లాయబిలిటీ వాజ్ సోల్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేటింగ్. ఎందుకు చదువుతున్నారా అంటే ఉద్యోగం కోసం. ట్రూ. ఈరోజు ఎందుకు చదువుతున్నారా అంటే చదువుకోవడానికి, చదువు నేర్చుకోవడానికి, టు బికమ్ ఏ బెటర్ ఇండివిజువల్, టు బికమ్ ఏ లీడర్. రైట్. సర్వైవల్ అయిపోయింది కాబట్టి చదువుకోవడం అనేది చాలా మినిమం. ఇట్స్ వే ఆఫ్ డిఫైనింగ్ ఎడ్యుకేషన్. మనకు చదువుకోవడం దేనికి అని అంటే ఒక రాజ్యాన్ని వెళ్ళడానికో, లేదంటే ఒక సామ్రాజ్యం స్థాపించడానికో, లేదంటే కంపెనీ పెట్టడానికి, చంద్రగుప్తుడు వినబడతాడు మనకి అట్లాంటి ఒక కంపెనీ పెట్టడానికి, లీడర్షిప్, స్మాల్ ఆర్ బిగ్, స్టార్టింగ్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్, దానికి చదువుకుంటున్నాం మనం. అవును. సో దానికి ఇట్స్ మోర్ దెన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సోషల్ ప్రాబ్లమ్స్ అలవాటు చేసుకోవడం, వాటికి సొల్యూషన్స్, ఆ సొల్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం. దిస్ ఈస్ ద మంత్ర. ఎనీ కంపెనీ యూ టేక్, దే కేమ్ విత్ ఎ ప్రాబ్లం. సొసైటీలో ఈ ప్రాబ్లం ఉంది, ఈ గ్యాప్ ఉంది, అర్థం చేసుకున్నారు, దానికి సొల్యూషన్ ఏమై ఉంటుంది, ఇది అయి ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేసుకెళ్ళారు. ప్రతి వాడి దగ్గరికి తీసుకెళ్ళి దీన్ని మార్కెట్ చేసి చెప్పి ఈ సొల్యూషన్ అని చెప్పి కన్విన్స్ చేసి దే స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. దీనిలో ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది సార్. నేను బహుశా మీరు కూడా చెప్పండి, కరెక్ట్గా యూ కెన్ కరెక్ట్ మీ. చాలామంది పిల్లలు సమాజాన్ని అర్థం చేసుకోవడం సోషల్ మీడియా నుంచి, రీల్స్ నుంచి, యూట్యూబ్ నుంచి అర్థం చేసుకుంటున్నాడు వాడు. కానీ రియల్గా సమాజం ఎట్లుందో వాడికి తెలియదు. బికాజ్ ఈజ్ అ డ్రాయింగ్ రూమ్ కిడ్. మోస్ట్లీ ఈ గోస్ టు స్కూల్, కమ్ బ్యాక్, డ్రాయింగ్ రూమ్, బెడ్రూమ్, దట్స్ ఆల్ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు చెప్పే విధానంలో ఇట్స్ నో మోర్ సోషల్ మీడియా,
నో మోర్ ఒక స్క్రీన్ నుంచి అర్థం చేసుకోవట్లేదు సొసైటీని, వాడు డైరెక్ట్గా సొసైటీని చూస్తున్నాడు, వాడు ఇది ఇంటరాక్టింగ్ విత్ డైరెక్ట్లీ సొసైటీ. సొసైటీని చూడకుండా సొసైటీ గురించి పుస్తకాలలో చదివి ఒపీనియన్స్ ఫ్రేమ్ చేసుకునే వాళ్ళందరూ కూడా దే ఆర్ ఫెయిల్డ్ ఇంటలెక్చువల్స్. అబ్సల్యూట్లీ. దీన్ని మనం లటియన్స్ ఢిల్లీలో ఉన్న ఇది అంటాము. వాట్ అన్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. బోర్డ్ రూమ్ లోని డ్రాయింగ్ రూమ్ నుండి బయటికి రాకుండా ఇప్పుడు మేము షెడ్యూల్ చేయాల్సి వస్తే సెంట్రలైజ్డ్గా ఎక్కడో కూర్చొని పిల్లల మధ్యలో కూర్చొని స్టాఫ్ మధ్యలో కూర్చొని అందరం స్టాఫ్ కూర్చొని ఇస్తాం షెడ్యూల్. ఓకే. అన్లెస్ యు ఆర్ రిలేటింగ్ టు దెమ్ ఇట్స్ ఇంపాసిబుల్. వాళ్ళ సొల్యూషన్స్ ఇప్పుడు డిజైన్ థింకింగ్ అని వినే ఉంటారు. అవును. డిజైన్ థింకింగ్ ఈజ్ అబౌట్ ఇన్వాల్వింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేక్ హోల్డర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైన్. యాక్చువల్గా సార్ ఐమ్ జస్ట్ ఫీలింగ్ ఇట్స్ సో ఎంపవరింగ్ టు ద స్టూడెంట్. ఏమవుతుందంటే ఇప్పుడు మనం చూసేటువంటి స్కూళ్ళల్లో స్టూడెంట్ అసలు అంటే ఒక స్కూల్కి కానీ ఒక విద్యా సంస్థకు స్టూడెంట్ ఈజ్ ద సెంట్రల్ పాయింట్. వాడికి మనం సర్వ్ చేయాలి, కానీ వాడిని డామినేట్ చేసి వాడిని ఏదో డిసిప్లిన్లో పెట్టాలనుకున్నట్టుగా, అరే అటుపోరా ఇటురా ఇక్కడ కూర్చో ఇట్లాంటి ఒక వాతావరణం అయితే చూస్తున్నాం మనం. అది ఒక రిస్ట్రిక్టివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తేనే మంచి స్కూల్ అనే దానిలోకి వెళ్ళి ఇది టోటల్లీ డిస్రప్టివ్. ఇది అంటే మీరు చేసే సిలబస్లు, మీరు చేసే స్కెడ్యూల్స్లు, వీటన్నిటిలో కూడా పిల్లల్ని వాడు చిన్న వయసు పెద్ద వయసు అని కాకుండా వాడి స్థాయిలో వాడిని యు ఆర్ ఆఫరింగ్ హిమ్ టు కమ్ టు ద రూమ్, సిట్ విత్ యూ అండ్ మేకింగ్ హిమ్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రాసెస్. ఇట్ ఈస్ సో ఎంపవరింగ్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. ఇది పెద్ద విషయం సార్ ఇది. అవునా? ఐ టెల్ యూ, ఒక ఐఐటి పేరెందుకు, ఐఐటిలో చాలా బాగా చదువుకునే పిల్లలు, వాళ్ళ ఏఆర్ ర్యాంక్స్ కూడా దేవర్ డబుల్ డిజిట్ ర్యాంక్స్. సో వాళ్ళకు ప్రాజెక్ట్ తయారు చేశారు. అండ్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఐ గాట్ టు మీట్ దెమ్. ఓకే. సో ఏంటి ప్రాజెక్ట్ అంటే, స్లమ్స్లలో కూడా లో కాస్ట్ ఎయిర్ కండిషనర్, స్లమ్స్లో కూడా వాడగలిగిన ఎయిర్ కండిషనర్ తయారు చేశారు. లో కాస్ట్ ఎయిర్ కండిషనర్ ఎంతలో అంటే ఇది 1500 నుండి 2000 రూపాయలలో మొత్తం తయారు చేసుకోవచ్చు. చాలా అత్యద్భుతమైన ఐడియా. ప్రాబ్లం ఉంది, స్లమ్స్లలో కూడా ఎండలు ఉంటాయి, నిజమే, వాళ్ళకి చల్లగా ఉండాలని ఉంటుంది, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ కండిషనర్ 1500 రూపాయలు అంటే ఏదో కష్టమైన ఇష్టం, 2 రోజుల కూలి 3 రోజుల కూలి దాని మీద ఖర్చు పెట్టి కొనగలుగుతారు. కానీ కరెంట్ ఎక్కడ? వాళ్ళకున్నది దొంగలాగిన ఏదో కనెక్షన్. దెర్ ఇస్ నో డెడికేటెడ్ 3-phase కనెక్షన్ దేర్. వాడు ఉన్న తాడికే వైర్ వేసుకొని దాని నుండి ఓ బల్బు ఫ్యాన్ నడిపించుకుంటున్నాడు. దీనికి 3-phase కరెంట్ కావాలి. సో ఆ స్లమ్స్లలో, గుడిసెలలో, అవి అనాథరైజ్డ్ కాలనీస్లలో వాళ్ళకి ప్రాపర్ అఫీషియల్ కరెంట్ కనెక్షన్ ఉండదు, ఈ 3-phase కనెక్షన్ ఉండదు అన్న కాన్సెప్ట్ వాళ్ళకి తట్ల. వెన్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు పీపుల్, you will not know their problems totally, and you will always come up with wrong solutions, wrong answers, solving the wrong problems. ఇప్పుడు ఒక పెద్ద పొలిటికల్ పార్టీ ప్రతిసారి ఓడిపోతుంది. ఎందుకు అని అంటే దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు గ్రాస్ రూట్ లెవెల్. వాళ్ళు ఏవో ప్రాబ్లమ్స్ లేవనెత్తున్నారు, కానీ జనాలు ఇది నా ప్రాబ్లం కాదంటున్నాడు వాడు. అవును, గ్రాస్ రూట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ బహుశా వాళ్ళకి తెలియదేమో. బహుశా unless you go there, you will not be able to know. Unless you have audience to them, you will not be. That is where leadership is all about listening. See, this aspect is much more than education. Actually, leadership and communication annam. Leadership ante vinadam, communication ante maatladam. కమ్యూనికేషన్, లీడర్షిప్ లేకుండా మాట్లాడడం, ప్యారటింగ్ అంటే ఆన్సర్ నేర్చుకొని నేను వెళ్ళి మాట్లాడడం, గట్టిగా మాట్లాడడం కమ్యూనికేషన్ కాదు. ఏదో ఆర్టికులేట్గా మాట్లాడడం, స్పీచ్ రెడీ చేసుకొని పూర్తిగా ముందు పెట్టుకొని, దట్ ఈస్ నాట్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ కమ్స్ ఆఫ్టర్ నోయింగ్ ఏ కాన్సెప్ట్ థరోలీ, ఆఫ్టర్ లిజనింగ్ టు పీపుల్, మేకింగ్ ఏ పిచ్ అండ్ దెన్ టాకింగ్. నాకు అసలు అకాడమిక్ చాలా బాగున్నాయి, కానీ దిస్ ఆస్పెక్ట్ ఈస్ సీమ్స్ లైక్ మోర్ డిస్రప్టివ్ దెన్ ఎనీ అదర్ థింగ్. ఎందుకంటే నాకు తెలిసి ఏ స్కూళ్ళల్లో కూడా ఈ ఆస్పెక్ట్ అయితే మనం ఎక్కడ చూడలేదు. రెండు రకాల స్కూల్స్ ఉన్నాయి. ఒక దగ్గర ఏమో దే డోంట్ టాక్, షై, మాట్లాడలేరు. రెండో కైండ్ ఆఫ్ స్కూల్స్లో దే బ్లాబర్. ఓకే కంటెంట్ ఏముండదు కానీ మాట్లాడేస్తారు, బాగా మాట్లాడతారు. నాయిసీ కాదు, అంటే మాధుర్యం ఉంటుంది, భాష ఉంటుంది, కానీ భావంలో డొల్లు ఉంటుంది. సో వినబుద్ధి అవుతుంది కానీ
పొరపాటున వింటే సో కొంత బ్లాబరీ ఉంటుంది. రైట్. ఇది సో వి నీడ్ ఎ కాంబినేషన్. కొన్ని మంచి స్కూల్స్ చేసేవి, హెచ్పిఎస్ బేగంపేట నుండి వచ్చిన ప్రాడక్ట్స్ చూసాం. అండ్ కొంతమంది న్యాచురల్గా వాళ్ళకి వాళ్ళు చదువుకొని పిల్లలు అట్లా తయారైన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దేర్ నీడ్స్ టు బి ఏ కాన్షియస్ అటెంప్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఒకటి సార్, ఇప్పుడు హెచ్పిఎస్ లాంటి స్కూళ్ళలో చేరడం అనేది ఓకే, ఎందుకంటే అది ఎంత అవైలబిలిటీ, అది చాలా స్మాల్ చంక్ ఆఫ్ పీపుల్కి అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వరల్డ్ స్కూల్స్ అనేవి దాదాపు అన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అంటే ఒక అఫోర్డబుల్ వేలో ప్లస్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ అన్నిటినీ అటెండ్ చేస్తూ ఎగ్జాక్ట్లీ ఇవన్నీ చేస్తూ ఇది చేయడం అనేది మాత్రం నాకైతే ఎక్కడ కనబడలేదు. బట్ ఎనీవే సార్, లెట్ us మూవ్ ఇన్ టు ద అదర్ థింగ్స్. ఓకే, జంక్ ఫుడ్ వల్ల మనం పిల్లల్ని ఒబీస్గా చూస్తున్నాం. అవును, చాలా మంది 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలే నాకన్నా పెద్దగా ఉంటున్నారు. అవును, హెల్దీగానా కాదు, ఒబీస్గా. అదేలేండి. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ అన్నెసరీ ఓవర్ ఈటింగ్. అవును, ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్స్ బాగా తినడం, ప్రాపర్ జంక్. మెక్డొనాల్డ్ బర్గర్లో చూడండి, లేదంటే ఇంకేదో చూడండి, ఇక్కడ ఏ కర్రీ పాయింట్లో చూసినా, ఏ బిర్యానీ పాయింట్లో చూసినా హెవీ జంక్. పిల్లలని టూ మచ్ ఆఫ్ ఆయిల్స్, టూ మచ్ ఆఫ్ రిఫైన్డ్ థింగ్స్, టూ మచ్ ఆఫ్ మైదా అనేసి. అండ్ ఇది ఏదో అమావాస్యకో పున్నమకో కాదు, ఆల్మోస్ట్ అని డైలీ బేసిస్ తింటున్నారు. స్కూల్ నుండి వస్తూ వాడు బర్గర్ పట్టుకొని వెళ్తున్నాడు ఇంటికి, ట్రూ, స్నాక్కి. సో అటువంటి కల్చర్లో మనకి పిల్లలు పెరుగుతున్నారు. ఓకే, అండ్ వీళ్ళకి యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఏమన్నా అంటే నో, ఆల్మోస్ట్ నీల్. దీంతో అన్హెల్దీగా చాలామంది పిల్లలు పెరుగుతున్నారు. అండ్ ఈ హెల్త్ డీజనరేషన్, ఎర్లీ ఏజ్లోనే ప్రాబ్లమ్స్ రావడం కూడా వీఆర్ సీయింగ్. కనుక ఇప్పుడున్న జనరేషన్, దీంట్లో మళ్ళీ సెకండ్ సెగ్మెంట్ ఈస్ దేర్ హూ ఆర్ ప్రాపర్లీ హెల్త్ కాన్షియస్. మన జనరేషన్ కన్నా కూడా ఈ కరెంట్ జనరేషన్లో ఉన్న యూత్ దే ఆర్ టూ మచ్ హెల్త్ కాన్షియస్. ఓకే, సో హెల్త్ కాన్షియస్, బ్యూటిఫుల్ ఫిజిక్ ఉండడం అనేది సోషల్ నీడ్ అయిపోయింది. అవును, ఇప్పుడు సోషల్ నీడ్స్లలో మంచి ఆదాయం ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి కార్ ఉండాలి, కాకుండా మంచి బాడీ ఉండాలి అనేది కూడా ఇట్ ఈస్ ప్యారలల్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిమాండ్స్. అవును. కనుక ఈ లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే యూ విల్ నెవర్ బి ఏబుల్ టు మీట్ దట్ డిమాండ్. అది చిన్నప్పటి నుండి చేసుకోవడం చాలా అవసరం. కనుక స్పోర్ట్స్కి, ఫిజికల్ ఫిట్నెస్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ నానో వరల్డ్ స్కూల్ 1 hour మ్యాండేటరీగా వీళ్ళు ఒక ఫిజికల్ ఫిట్నెస్ రిజిమ్లో జాయిన్ అవుతాయని స్కూల్లో అడ్మిషన్ ఇస్తారు, లేదంటే ఇవ్వరు. ఓకే, దట్ కుడ్ బి ఎనీథింగ్ ఆఫ్ దర్ చాయిస్. మళ్ళీ దీంట్లో మేమేం రుద్దట్లేదు. దీంట్లో పేరెంట్ పార్ట్నర్షిప్ మోడల్ అని ఉంటుంది. సో యూ సైన్ అప్ ఫర్ సమ్ యాక్టివిటీ. క్రికెట్ ఆడాలన్నా ఆడు, పిల్లడితో ఫుట్బాల్ ఆడించాలన్నా, స్విమ్మింగ్ కావచ్చు, స్విమ్మింగ్, యోగా, టేబుల్ టెన్నిస్, బాస్కెట్ బాల్, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ యూ సైన్. డాన్స్, సైన్ అప్. సో బట్ రోజు 1 hour ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ స్పోర్ట్, అట్లీస్ట్ 5 days a week. రైట్. అది మానిటర్ చేస్తారు, రికార్డ్ మా చేస్తారు. దగ్గర న్యూట్రిషనిస్ట్, పీఈటీ ఉంటారు. ఆ పీఈటీ డైలీ పేరెంట్ తో ఫాలో అప్ తీసుకుంటారు. పేరెంట్ హ్యాస్ టు సెండ్ ఎ ఫోటో దట్ హీ హాజ్ అటెండెడ్, ద బాయ్ హాజ్ అటెండెడ్ ద క్లాస్. ఒకరోజు ఏదన్నా ఉంటే ఇట్ విల్ బి మార్క్డ్ యాజ్ లీవ్. ఓకే, సో ఎవ్రీ డే అటెండెన్స్ దీన్ని ట్రాక్ అవుతుంది. ఓకే, ప్రాపర్ ట్రాకింగ్, అండ్ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ వన్స్ ఇన్ అ వైల్ దే విల్ టేక్ ఎ ఫీడ్బ్యాక్. మంత్ యూనిట్ టెస్ట్ ఎట్లా అయితే పెడతామో అట్లా they will take a feedback of how the student is performing there, and that will be captured in their progress card. The 4 elements progress card లో క్యాప్చర్ అవుతాయి. ఈ రికార్డ్ మొత్తం ప్రోగ్రెస్ కార్డ్ లో ఉంటుంది. వావ్, ఏదో ఆషామాషిగా వట్టిగా చేసినట్టు కాదు ఇది. లేదు, దీనికి అటెండెన్స్ ఉంటుంది, ఇది ప్రోగ్రెస్ కార్డ్ లో, దీంట్లో గ్రోత్ కూడా క్యాప్చర్ అవుతుంది. ఓకే, అంటే రిలీజియస్ గా చేయాలి, క్రమబద్ధంగా విత్ జర్నలింగ్ పద్ధతిగా చేయాలి. దాని బెనిఫిట్ ఎవరు పొందుతారు? పిల్లలే పొందుతారు, ఇండైరెక్ట్లీ పేరెంట్స్కి ఉంటుంది. సో వీఆర్ మేకింగ్ ఇట్ మ్యాండేటరీ. ఇది నేను చేయను అంటే డోంట్ జాయిన్ అవర్ స్కూల్. ఓకే, సో వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ స్పోర్ట్. దీంట్లో మా దగ్గర ఎందుకు చేయించలేము అని అంటే, మా దగ్గర వీ కెనాట్ హ్యావ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ స్పోర్ట్స్. అవును, అంతమందిని ఒకటేసారి అకామిడేట్ చేసేంత గ్రౌండ్లు కూడా ఉండవు. హైదరాబాద్ లో మనం అంత గ్రౌండ్ పెట్టాలంటే అసలు కొన్ని వేల కోట్లు ఇంపాసిబుల్ అండ్ అన్నెసరీ, అండ్ ద పేరెంట్ ఆల్సో. అవును. సో మా దగ్గర ఆడిస్తాము, అది ఫన్గా ఆడిస్తాం. ఇట్స్ నాట్ ఫర్ ఫిట్నెస్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఫర్
మేకింగ్ దెమ్ లర్న్ యాక్టివిటీ. మా దగ్గర ఇప్పుడు పిల్లలు వచ్చి ఖోఖో ఆడారంటే దానివల్ల ఖోఖో వచ్చేస్తుందని కాదు, వాడికి ఫన్ కోసం. ఫన్ కోసం ఆడుతున్నారు. ఓకే. మా దగ్గర పిల్లలు ఏదో రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేశారంటే దానివల్ల రన్నింగ్ వస్తుందని కాదు, ఫన్ కోసం. ఇది ఒక స్మార్ట్ సొల్యూషన్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక స్కూల్ పెట్టాలన్న హైదరాబాద్లో మీరు గ్రౌండ్ కొనాలంటే నిన్నే చూసాను నేను, 237 కోట్లు అంట ఒక ఎకరానికి. ఇక్కడ మన కోకాపేట. So that is unnecessary. You are getting into a domain which is not your specialization. Right. There are specialized coaching academies at a very affordable cost. క్రికెట్ అకాడమీస్ ఉన్నాయి, టెన్నిస్ అకాడమీస్ ఉన్నాయి, షటిల్ అకాడమీస్ ఉన్నాయి, బాస్కెట్బాల్ ఉన్నాయి, ఫుట్బాల్ ఉన్నాయి. ప్రతి కాలనీ చుట్టూ దెర్ ఆర్ స్పోర్ట్ అకాడమీస్. దీంట్లో నేషనల్స్ క్వాలిఫై అయ్యి లేదంటే నేషనల్స్లో పార్టిసిపేట్ చేసిన కోచ్లు కూడా ఉన్నారు. వాళ్ళకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. లెట్ దెమ్ డూ దట్ జాబ్ వండర్ఫుల్లీ. అండ్ ఆల్సో అండ్ వీఆర్ దేర్ టు ఎన్ష్యూర్ దట్ ద చైల్డ్ ఈస్ గోయింగ్ దేర్. సో వీఆర్ డూయింగ్ ద మానిటరింగ్ పార్ట్. దీనిలో ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే విత్ దిస్ ద ఎడ్యుకేషన్ ఈస్ బికమింగ్ మోర్ అఫోర్డబుల్. 100%. మీరు కొన్ని కోట్ల రూపాయల గ్రౌండ్ పెట్టిండి అనుకోండి, కానీ దాని మీద నేను ఖర్చు పెట్టి కొన్ని 100 కోట్లతో గ్రౌండ్లు పెడితే ఈ పేరెంట్ హ్యాస్ టు పే అండ్ గెట్ వాట్. ఎగ్జాక్ట్లీ. ఇన్ని గ్రౌండ్స్ ఉన్న స్కూళ్ళల్లో కూడా పిల్లలు ఆడుతున్నారా అంటే ఆడకుండానే వస్తున్నారు. వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ every child is playing one game. It is tracked properly. And they eventually, if they start early with us, maybe 6th class, 10th class kalla, he may become master of that game also. Right. 4 years లో ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు ఒక గేమ్ లో కూడా మాస్టరీ వచ్చే అవకాశం ఉంటుంది. 4 ఏళ్ళు ఒక గేమ్ ఆడితే అబ్సల్యూట్లీ దే విల్ బికమ్ ప్రొఫెషనల్స్ ఇన్ దట్ గేమ్. యాక్చువల్గా సార్ మీరు స్పోర్ట్స్ అని చెప్పినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడారు, జంక్ ఫుడ్ గురించి మాట్లాడారు, ఇవన్నీ పెట్టారు. ఇట్ సీమ్స్ లైక్ జస్ట్ నాట్ స్పోర్ట్స్, ఇట్స్ లైక్ హెల్త్ అండ్ స్పోర్ట్స్. ఆల్మోస్ట్ లైక్ వాడికి లైఫ్ టైం వాడి హెల్త్ని వాడు ఎట్లా చూసుకోవాలనేది మొత్తం వాడికి ఎడ్యుకేట్ అయిపోతుంది. whether it is boy or girl, we tell them that they have to continue this practice forever. Yes. లైఫ్ లాంగ్ ఎక్కడున్నా కూడా మీరు టాప్ వరల్డ్ క్లాస్ ఈఓస్ అందరూ తీసుకోండి, వాళ్ళు డైలీ బేర్ మినిమం గంట, మోస్ట్ ఆఫ్ దెమ్ 2 hours దే స్పెండ్ ఆన్ సమ్ యాక్టివిటీ. అంటే నేను అనేది అంటే ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ దట్. మీరు ఈ స్టేజ్లో అంటే మీరు 6th నుంచి 10th ప్రాంతంలో ఈ వరుసగా ఈ హెల్త్ అంటే తెలుసుకోవడం, డైట్ తెలుసుకోవడం, ఆ హెల్దీ హ్యాబిట్స్ని రోజు దాన్ని ప్రాక్టీస్ చేయడం, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫర్ లైఫ్ టైమ్ యు ఆర్ క్రియేటింగ్ హ్యాబిట్స్ విచ్ కెన్ ప్రొటెక్ట్ యువర్ హెల్త్. 100%. దట్ ఈస్ హౌ అవర్ యంగ్ ఇండియన్స్ షుడ్ బి. ఎగ్జాక్ట్లీ. గ్రేట్ సార్, గ్రేట్. అంటే స్పోర్ట్స్ అనేది ఒక పార్ట్, చాలా మంది ఇవ్వగలుగుతారు అది, కానీ ఇది ఇవ్వడం చాలా కష్టం. అది స్పోర్ట్ ఈజ్ ఫర్ కల్చర్, స్పోర్ట్ టీచర్స్ యూ ప్రొఫెషనలిజం, స్పోర్ట్ టీచర్స్ యూ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. బట్ హెల్దీ హ్యాబిట్స్ అనేది ఆల్ టుగెదర్ డిఫరెంట్ థింగ్. మళ్ళీ ఇప్పుడు ఈ సమయంలో అవి ఫామ్ కాకపోతే ఇట్స్ డిఫికల్ట్ టు ఫామ్ ఎట్ ద లాటర్ స్టేజ్ ఆఫ్ లైఫ్. బై దట్ టైమ్ యూ విల్ గెట్ డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నీ వచ్చేస్తే వచ్చిన తర్వాత రియాక్టివ్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రైట్. ఎగ్జాక్ట్లీ. గ్రేట్ సార్. నౌ ఎక్స్ట్రా కరికులర్ అయిపోయింది కాబట్టి నౌ వీ గెట్ ఇన్ టు ద అదర్ వన్ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. వాల్యూ బేస్డ్ అని చెప్పారు. ఐ అండర్స్టాండ్ ఇట్ ఎస్ ఎ క్యారెక్టర్ బిల్డింగ్ ఆర్ వీ కెన్ సే సింప్లిఫై దట్ వే. ఇది మన ఎడ్యుకేషన్లో మన చిన్నప్పటి నుండి ఉంది. ఒక మారల్ సైన్స్ అని ఒక పీరియడ్ ఉండేది. క్లాస్ టీచర్ వచ్చి ఒక మారల్ సైన్స్లో ఒక లెక్చర్ వెళ్ళిపోయేది. సగం మంది పిల్లలు పడుకునే వాళ్ళు లేదు, వినేవాళ్ళం కాదు. సో ఇట్ వాజ్ ఎ ఫార్మాలిటీ టు బి కంప్లీటెడ్. అలా కాకుండా ఈ క్యారెక్టర్ బిల్డింగ్ మారల్ సైన్స్ అనేది వాళ్ళకి హ్యాబిచ్యువేట్ అయ్యేంత వరకు, హ్యాబిట్ నాకు తెలియడం వేరు, నేను అది హ్యాబిట్గా మార్చుకోవడం వేరు. దిస్ ఆర్ 2 different థింగ్స్, వెరీ డిఫరెంట్. చాలా మందికి ఎంతో జ్ఞానం ఉంటుంది కానీ దాన్ని ప్రాక్టీస్లో పెడతారంటే పెట్టరు, అవున్స్ కూడా ఉండదు. సో ఐ నో దిస్ ఈజ్ వాట్ నీడ్స్ టు బి డన్, బట్ ఆర్ వి డూయింగ్ ఇట్? నో. సో ఇక్కడ మారల్ సైన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ లెక్చర్ హాల్. ఇక్కడ వాల్యూ బేస్ అనేది లెక్చర్ ఇవ్వడం. ఇట్స్ హ్యాండ్స్ ఆన్ లివింగ్ ద లైఫ్. ఇట్స్ హ్యాండ్స్ ఆన్ లివింగ్ దట్ వాల్యూ. సో ఒక పేరెంటల్ వీక్ అని ఉంటుంది, పేరెంటల్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్ వీక్. సో ఈ వీక్ లాంగ్ వాళ్ళకి ఈ పాయింట్స్ చేయాలి. 1 week పెద్దలు ఎవరైనా కనబడితే ఐ విల్ గ్రీట్ దెమ్, దండం పెడతాను, లేదంటే గ్రీట్ చేస్తాను, హలో అంకుల్ హౌ ఆర్ యూ, గ్రీట్ చేస్తాను. పేరెంట్స్కి ఎదురు చెప్పను,
పేరెంట్స్ చెప్పిన మాట వింటాను. దిస్ 1 week ఐ విల్ స్ట్రిక్ట్లీ ఫాలో ఇట్. ఓకే. దిస్ ఈస్ దిస్ వీక్స్ యాక్టివిటీ. అండ్ ఎవ్రీడే మార్నింగ్ వీళ్ళు వచ్చినప్పుడు దీన్ని జర్నల్ చేస్తారు, రాసి పెడతారు. దట్ ఈస్ ఆల్సో రికార్డెడ్. That is also recorded. That I have strictly followed it. If I missed it, I'm absolutely fine. I'm not going to judge the child. Today I missed it. Tomorrow I'll try to follow and rastar. Okay. So they will continue this for weeks, sometimes 2 weeks. Still, okay. Everybody is getting into the groove that yes, I followed it. Yes, I followed it. Yes, I followed it. అనేంత వరకు ఇది డైలీ చెప్పడం, వాళ్ళతో చేయించడం, క్రాస్ చెకింగ్ విత్ ద పేరెంట్ వెదర్ దిస్ ఈస్ హ్యాపెనింగ్, వెదర్ దే హ్యావ్ ఫౌండ్ ఎ సబ్స్టాన్షియల్ చేంజ్ ఆర్ నాట్. దిస్ ఈస్ ద లూప్. సో మంచి విషయం ఇది అయిన తర్వాత, ఇది ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత, అది వారము, 2 వారాలు, 3 వారాల్లో, అర్ధ దీక్ష కాలంలో పూర్తయింది. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ మారల్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్, టైంకి లేస్తాను, టైంకి పడుకుంటాను. Come what may, I will sleep by 10 p.m. I will wake up at 6 a.m. You decide the time. I am not getting into it. You want to 10:30, 5:30, 5:30, 6:30, Discipline. 10:30 or 5:30, 9:30, whatever it is up to you, you stick to it. So నువ్వు ఒక టైం డిసైడ్ చేసుకుంటావు, ఆ టైంకి నేను పడుకుంటాను, ఈ టైంకి నేను తింటాను, దిస్ ఈజ్ మై డిన్నర్ టైం, దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ టైం, దిస్ ఈజ్ మై. సో బేసిక్ టైం మేనేజ్మెంట్, బేసిక్ టైం లైన్స్, ఐ విల్ రిలీజియస్లీ స్టిక్ టు ఇట్. నువ్వు మధ్యలో ఏం చేస్తావు నాకు సంబంధం లేదు. బట్ దిస్ ఈజ్ వెన్ యూ హ్యావ్ టు ఈట్, దిస్ ఈజ్ వెన్ యూ హ్యావ్ టు స్లీప్, దిస్ ఈజ్ వెన్. సో బేసిక్ బాడీ క్లాక్ని నేను సెట్ చేసుకుంటున్నాను. దీనికి దే విల్ ఫాలో. రైట్. దట్ ఈస్ ఆల్సో రికార్డెడ్. 100% రికార్డెడ్. ఫెయిల్ అయినప్పుడల్లా దే విల్ సే దట్ టుడే ఐ ఫెయిల్, టుమారో ఐ విల్ కంటిన్యూ అని రాసుకుంటారు. నోబడీ విల్ జడ్జ్. హానెస్ట్ జర్నలింగ్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఏదో ఖచ్చితంగా ఇవాళ చేయాలి, నువ్వు చెయ్యకుంటే నీకు తగ్గిపోతే అని కాకుండా, యు ఆర్ అలోయింగ్ దెమ్ టు బి ఆనెస్ట్. వాళ్ళని ఏదో ఒక భయపెట్టో ఇట్లా పెట్టో కాకుండా, యు ఆర్ జస్ట్ అలోయింగ్ దెమ్. వెన్ యూ స్టార్ట్ టు రైట్ సంథింగ్, తప్పు ఒప్పు నేను రాయడం మొదలు పెడుతున్నా అన్నప్పుడు వి బికమ్ కాన్షియస్. చాలా తప్పులు ఏంటంటే మనకి సబ్ కాన్షియస్ తెలియక, మన నోటీస్లో కూడా లేకుండా జరుగుతుంటాయి. మనకి మనం ఇది చేయాలి అని చెప్పుకుంటే ఆ తప్పు జరగదు. 10 o'clockకి పడుకోవడం నాకు ఇంపార్టెంట్, నేను 10 o'clockకి పడుకుంటా అని రోజుకొకసారి నాకు నేను జ్ఞప్తి చేసుకుంటే ఆటోమేటిక్లీ స్లీప్. అసలు మన ధ్యాసకు కూడా రాదు అది ఇంపార్టెంట్ అని మన లైఫ్లో. అట్లాంటప్పుడు 12 వరకు టీవీ చూడడం, 1 గంట వరకు టీవీ చూడడం అది జరిగిపోతుంటుంది. సో హియర్ వీఆర్ కాన్షియస్లీ బ్రింగింగ్ దట్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ. 7 hours of sleep is important to me. 7 hours of sleep is important for my mental well-being, physical well-being and overall well-being. అది 8 అయితే ఇంకా అద్భుతం. సో 8 hours పడుకునే ప్రయత్నం చేస్తాను. 7 hours అయితే ఖచ్చితంగా పడుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో 7 hours కన్నా స్కూల్ పోయినా పర్లేదు, కానీ 7 hours కన్నా తక్కువ నిద్రపోను. 8 hours నిద్రపోతాను. దట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ ఐ స్లీప్ ఎర్లీ. సో ఇది నేను కాన్షియస్ బీయింగ్లోకి తీసుకొస్తున్నాను. అట్లానే నేషన్ టువర్డ్స్ రెస్పాన్సిబిలిటీ, సొసైటీ టువర్డ్స్ రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ ఫాలో ఆల్ ట్రాఫిక్ రూల్స్ కమ్ వాట్ మే దిస్ వీక్. సో టుడే ఐ విల్ ఫాలో ఆల్ ట్రాఫిక్ రూల్స్. నాట్ ఓన్లీ పర్సనల్ వాల్యూస్, సోషల్ వాల్యూస్ కూడా. అన్నిటికీ ఒక్కొక్క వీక్ కేర్, వన్ యాక్టివిటీ ఎట్ ఎ టైం. సో వీఆర్ నాట్ గోయింగ్ టు డంప్ దెమ్ విత్ 1000 other things. వన్ యాక్టివిటీ ఎట్ ఎ టైం. ఒక్క చిన్న రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ చిన్న రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసుకో. దీన్ని అందరికీ ఎడ్యుకేట్ చేయి నెక్స్ట్ లెవెల్. ఓకే. ఇప్పుడు నేను పేరెంట్స్ని రెస్పెక్ట్ చేస్తున్నాను, ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేస్తున్నాను. మై గ్రేడ్ 2 ఛాలెంజెస్ 6th క్లాస్ నుండి 7th క్లాస్కి వచ్చాను. నేను చేయడంతో పాటు ఇంకొకరిని ఎవరన్నా మారుస్తాను. నా తమ్ముడినో, చెల్లినో, లేదంటే కజిన్నో, ఇంకెవరినో, పక్కింటి వాడినో, ఏ పిల్లనో, ఆ పిల్లనో, వాడికి కూడా ఐ విల్ ఇన్స్టిల్ దిస్ వాల్యూ. ఐ విల్ బ్రింగ్ ఎ స్మాల్ చేంజ్ ఇన్ ద సొసైటీ. నేను ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తున్నాను. డాడీకి, మమ్మీకి, డాడీ ఊరికొరికి హారం కొడుతుంటే డాడీ తప్పు, డాడీ కొట్టద్దు డాడీ అని చెప్తాను. ట్రాఫిక్ సిగ్నల్ దాటొద్దు డాడీ అని చెప్తాను. మమ్మీ చెత్త బయట వేయద్దు, మమ్మీ కవర్లో వేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చెత్త బుట్టలో వేయమని చెప్తాను. ఆర్ సంబడి, I will educate one person about these values. This is the next level. Right. Then a larger change. ఒక క్యాంపెయిన్ రన్ చేస్తాను. 10th క్లాస్ గ్రాడ్యుయేటింగ్ ఇయర్స్, 9th 10th క్లాస్లోకి వచ్చేసరికల్లా, గ్రాడ్యుయేటింగ్ ఇయర్స్లోకి వచ్చేసరికల్లా ఐ విల్ మేక్ ఎ క్యాంపెయిన్ నౌ. ఒక స్ట్రీట్ మీద ఒక వాక్ చేస్తాం. దట్ ఫ్యామిలీ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ద చిల్డ్రన్. ఆర్ ఇంకొక స్కూల్లోకి వెళ్ళి
ఒక గవర్నమెంట్ స్కూల్లోనో ఎక్కడో లెక్చర్లు కండక్ట్ చేస్తాను. పిల్లోడే సొసైటీలో ఒక మీటింగ్ పెట్టి ఇండిపెండెన్స్ డే రోజు అందరూ కలిసి వస్తారు, న్యూ ఇయర్ రోజు అందరూ కలిసి వస్తారు. అక్కడ ఐ విల్ గివ్ ఎ స్మాల్ లెక్చర్ ఆన్ దీస్ వాల్యూస్. సో హీ విల్ డిసైడ్ వాట్ యాక్టివిటీ హీ విల్ డూ అండ్ హీ విల్ డూ దట్ యాక్టివిటీ. సార్ ఇప్పుడు నాకు ఒకటి విషయం గుర్తుకొచ్చింది సార్. ఇది సెల్ఫ్ ఎస్టీమ్ ఎవరిలో చాలా హెల్దీగా మంచిగా కల్టివేట్ అయిందని ఒక రీసెర్చ్ చేసినప్పుడు పీపుల్ హూ ప్రామిస్డ్ దెమ్ సెల్ఫ్ అండ్ దెన్ డెలివర్డ్ దే గాట్ హైయెస్ట్ సెల్ఫ్ ఎస్టీమ్ అని ఒక రీసెర్చ్ ప్రూవ్ చేసింది. అది అంటే మనకి ఏ ప్రామిస్ మనం చేసుకుంటామో దాన్ని మనం ఫుల్ఫిల్ చేసినప్పుడు మన సెల్ఫ్ ఎస్టీమ్ చాలా పెరిగిందని అర్థమైంది అది. సో మీరు చెప్పిన ప్రకారం చూస్తే నేను ఈరోజు అంటే ఈ వారం మీరు చెప్పినట్టుగా ఈ టైంకి పడుకుంటాను, ఈ టైంకి లేస్తాను అని మీరు సెల్ఫ్ ప్రామిస్ చేసుకొని డెలివరీ చేస్తే ఇట్స్ యాక్చువల్లీ బిల్డింగ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఇన్ ద కిడ్ యాజ్ వెల్. Not only సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ ఎస్టిమేట్ ఇట్ సెల్ఫ్ బూస్ట్ అవుతుంది అండ్ దట్ విల్ గివ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్ అండ్ ఇట్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్ దట్ యూ విల్ బి ఏబుల్ టు డూ సంథింగ్ ఎల్స్ ఆల్సో. రైట్. అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అదే ఫౌండేషన్. అది ఫౌండేషన్. సో దే ఆర్ ఇంటర్ట్వైన్డ్, రెండు ఒకదాని తోట ఒకటి పోతాయి. అండ్ ఇది ఏమవుతుందంటే ఇది ఒక బిగ్గర్ పిక్చర్కి ఎప్పుడన్నా ఒక పెద్ద పని నేను చేయగలనా లేదా అన్నప్పుడు ఏదన్నా నా పని నేను జీవితంలో సొంతంగా చేశాను, అరే ఆ రోజు అనుకున్నా చేశా, నేను అనుకున్నది చేయగలిగిన క్యారెక్టర్ నాది. అది ఒక్కసారి కాదు సార్. ఇప్పుడు 6th నుంచి 10th అంటే వాడు ఎన్ని రకాల ప్రామిసులు చేసి ఉంటాడు, ఎన్ని డెలివర్ చేసి ఉంటాడు. సో నేను ఏది అనుకున్నా చేయగలను. ఒకసారి పిల్లోడికి కనుక వస్తే nobody can imagine what kind of things he will do in life. అబ్సల్యూట్లీ గ్రేట్ సార్. అంటే ఇప్పుడు నాకు మొత్తం విన్నాక ఏమనిపించింది అంటే స్టార్టింగ్లో ఫ్రాంక్లీ నేను కూడా వరల్డ్ స్కూల్స్ అంటే కొన్ని చూస్తున్నాం సార్. ఇప్పుడు బయట కూడా పెద్ద బిల్డింగులు ఉండి పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్ కట్టి డిజిటల్ బోర్డులు పెట్టి ఏదో కొద్దిగా హైఫైగా చెప్పినట్టు చేసి వాటి కాకుండా ఒక నిజంగా మనిషి జీవితం లోపలికి వెళ్ళి మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అంటాడు వివేకానంద. సో రియల్గా ఒక సంపూర్ణమైన మనిషికి ఏది అవసరమో జీవితంలోకి అడుగుపెట్టి జీవితంని ఎదుర్కోవాలి, జీవితంలో కష్ట నష్టాలు వచ్చినా కూడా ముందుకు సాగేటువంటి ఒక మనిషి ఎట్లా ఉండాలో దానికి కావాల్సిన మొత్తం ఎడ్యుకేషన్ దీనిలో పొందుపరిచింది, ఇన్కార్పొరేట్ చేసినట్టుగా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ జాయినింగ్ us and I hope this project will be inspiring many other schools to take up this kind of education. నల్లగొండ క్యాంపస్ ఒక ల్యాండ్ మార్క్ చేంజ్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొస్తుంది. Right, sir. So this is a seedling and Absolutely. The growth of it will be visible in a year. Very, very inspiring. And most of the greatest point of it is all this you are providing at the affordable cost. ఒక మిడిల్ క్లాస్ పేరెంట్కి అఫోర్డబుల్గా ఇవ్వడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లాంచింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్కూల్స్. వీఆర్ ఎగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. లెట్స్ మీట్ ఆఫ్టర్ 1 year and discuss about the success story of these schools. Thank you, sir. Thank you very much. Thanks a lot.